హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అలసంద వడలు ఎలా తయారు చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు తర్వాత మనకు తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా, కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ మనకు తగినంత వేసుకోవచ్చు. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. నానబెట్టుకుని ఒక 3-4 గంటల తర్వాత బాగా పొట్టు లేకోకుండా నీట్గా ఈ విధంగా కడుక్కోవాలి. కడలి పొడలు కావాలనుకుంటే ఈ బేళ్ళలు ఇవి ఏమీ వేసుకోకుండా ఒటీపు ఇలా బెల్లం చిన్న చిన్న ముక్కలు కొట్టేసుకుని బెల్లం వేసుకుంటే టీ పొడల్లాగా తయారవుతాయి. నేను ఆల్రెడీ రుబ్బుకొని పెట్టేసుకున్నానండి పిండి. ఇలా రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటాయి. కానీ మనం గ్రైండర్కి అట్లిస్తే అంత టేస్ట్ ఉండవు. అందుకు నేను ఇలా ఈ విధంగా రుబ్బి పెట్టేసుకున్నా. ఇది కారం వడలకి, ఇది టీ పొడలకి అనమాట. దీంట్లో బెల్లం వేసి రుబ్బుకున్నానండి. ఓన్లీ బెల్లము బ్యాళ్ళు అంతే, ఇంకేం వేయకూడదు. వేడైందా లేదా మనం తెలియడానికి ఇలా ఒక్క నీళ్ళు చల్లుకుంటే తెలిసిపోతుంది. వేడైందేమో. అప్పుడు ఇట్లా మనకు వడ బాగా నీట్గా రావాలంటే చాలా మంది చెయ్యి మీద అరిటాకు పైన పెడతారండి. ఆ విధంగా లేకుండా ఇది ఏదైనా రౌండ్ ఉండేది చెంబు కానీ వేరే ఏదైనా గిన్నె కానీ చిన్న చిన్నవి మన ఇంట్లో వాడుకునేవి అది తీసుకొని దానిపైన ఇలా ఒక క్లాత్ తడిపి వేసేసుకుంటే మనం రుబ్బుకోవడం వల్ల నూనె కూడా ఎక్కువ తాగదు, బాగుంటుంది. మిషన్కి ఇచ్చిన పిండి అయితే, గ్రైండర్కి ఇచ్చిన పిండి నూనె ఎక్కువ తాగుతుంది. ఈరోజు సంక్రాంతి సోమవారం వచ్చింది కదండి. సోమవారం వచ్చిన దానివల్ల చాలామంది శివభక్తులు తినరు. కాబట్టి తినని వాళ్ళు పెరుగు వడ, ఏదైనా కుర్మా, సాంబార్ వడ ఆ విధంగా తింటారు. ఎర్రగా బాగా కాల్చుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి. వడలు అయిపోయిన తర్వాత పెరుగును ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలండి. కలిపినప్పుడు అయిపోయిన తర్వాత ఇది ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసి అది తీసి పెరుగులో కలిపేసేయాలండి. పెరుగులో కలిపిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఇది ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత వడలు తీసి అందులో పెట్టేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చాలా బాగా టేస్ట్ వస్తుంది.